హనుమాన్ అనేటటువంటి ఒక ప్రాజెక్టు ప్రస్తుతం రన్నింగ్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటిది. మానవులు ఏనుగుల మధ్య సంఘర్షణ నివారించడంలో తో పాటు సరికొత్త సాంకేతికత అటవీ జంతువుల సంరక్షణ చేపట్టేందుకు ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ఉంది. హీలింగ్ అండ్ నర్సింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ వివరాలని తాజాగా ఏదైతే పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి సందర్భంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. 11 నిమిషాలతో కొన్ని ప్రాజెక్టుని అటవీ అధికారులు అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్ను రూపొందించి మార్చి 3వ తేదీలోపు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వాళ్ళని ఆదేశించారు. హనుమాన్ ప్రాజెక్టు ముందు తీసుకెళ్లే అంశం పైన అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులను సమన్వయం చేసుకోమని చెప్పి సూచించారు. దీని మీద చర్చించేందుకు నవంబర్ 3వ తారీఖున 3వ వారంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు. మానవులు జంతువుల మధ్య సంఘర్షణ తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలో భాగంగా రాష్ట్ర అటవీ శాఖ రూపొందించింది ఈ హనుమాన్ ప్రాజెక్ట్ అట. కేంద్రం కాదు. అయితే ప్రాజెక్టులోని ప్రతి అంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కాలపరిమితి పెట్టుకోవాలని, ఏనుగులతో తీవ్రంగా తింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా, దానికి రైతులను ఎలా ఒప్పించాలనే అంశం మీద దృష్టి సారించాలని సూచించారు. చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు ఎక్కువ, అట్లాంటి వాటికి ఏనుగులు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ఆ పంటల్లో మార్పులు తీసుకొస్తే రైతుల ఆదాయంపై ఎట్లాంటి ప్రభావం ఉంటుంది అనే అంశాల మీద సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తేనెటీగల పెంపకం, ఎకో టూరిజం అభివృద్ధి వంటి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల మీద దృష్టి పెట్టమని ఆదేశించారు. ప్రత్యేక యాప్ సిద్ధం చేయండి. మానవ వన్యప్రాణి సంఘర్షణ తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజ ప్రజా యాప్ స్థానంలో నూతన సాంకేతికతతో ప్రత్యేక యాప్ని సిద్ధం చేయండి. తమ పరిసర ప్రాంతాల్లో సంచరించే జంతువుల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేలా యాప్ ఉండాలి. ఏనుగులకు ప్రత్యేక రేడియో కాలర్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి వచ్చిందని చెప్పారు. ఏనుగుల సంచారం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది, గుంపులుగా తిరిగే ఏనుగులతో పాటు ఒంటరి ఏనుగుల సమాచారం కూడా తెలిసేలా చూడండి. సాంకేతికతను వినియోగించి ఏ ప్రాంతంలో ఏనుగులకి ఈ రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రయోజనం ఉంటే వాటికి ఏర్పాటు చేయాలి అన్నటువంటి దాని మీద చేయమని చెప్పారు. అదే సందర్భంలో హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాల్లో మాదిరి గ్రామాల్లో జనావాసాల్లోకి వచ్చిన పాముల నుంచి ప్రజలకు హాని కలగకుండా సర్పమిత్రలను ఏర్పాటు చేసేందుకు ప్రతి పంచాయతీ పరిధిలో వాలంటీర్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వబోతోంది అటవీ శాఖ. గ్రామస్థాయిలో ముందుకు వచ్చే సర్పమిత్ర వాలంటీర్లకు అటవీ శాఖ నుంచి ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు. పలమనేరు పర్యటన కూడా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ పబ్లిక్ ఇచ్చినటువంటి అర్జీలను కూడా స్వీకరించారు.